Hey there. Subscribe to my channel. And also press this bell icon. ఇది మెరిట్ మిషన్ షటిల్. ఈ షటిల్ బాబిన్ కేస్ పెట్టే ప్లేస్లో షటిల్ అంటారు. ఈ షటిల్ ఇలా లోపల రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే బయట గట్టిగా పట్టుకొని లోపల రొటేట్ చేసి రొటేట్ అవుతుంది. కానీ యాక్చువల్గా మిషన్లో ఫిట్ చేసిన తర్వాత ఇది లోపలిది రొటేట్ అవ్వదు. ఈ లాకింగ్ పిన్ ద్వారా అది లాక్ అయిపోయి స్టెబుల్గా ఉంటుంది. అదేని ఇక్కడ ఈ నాచ్లో లాక్ చేయాలి. అప్పుడు లోపలిది స్టెబుల్గా ఉంటుంది. దాని లాకింగ్ పిన్ అంటారు. ఇది లాకింగ్ పిన్ను. ఈ నాచ్ని ఈ పిన్ లోపల ఇలా కూర్చోబెట్టాలి. ఇక్కడ మధ్యలో థ్రెడ్ బాబిన్ కేస్ నుంచి వచ్చే థ్రెడ్ కూడా అక్కడికి పోవాలి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ లాకింగ్ పిన్ ఎక్కడ పొజిషన్ చేయాలో, సెటిల్ని ఎలా పొజిషన్ చేయాలో తెలుసుకున్నాం. ఇలా సెటిల్ని దాంట్లో సెటిల్ రాడ్కి పెట్టి ఆ చుట్టూ ఉన్న స్క్రూస్ని టైమింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఫిట్ చేయాలి. ఇది ఆ నాచ్ అనేది అప్పర్ పొజిషన్లో ఉండాలి. ఆ అప్పర్ పొజిషన్లో లాకింగ్ పిన్ని ఆ నాచ్లో కూర్చోబెట్టి ఆ సెంటర్లో ఉన్న పార్ట్ రొటేట్ కాకుండా అవుటర్ పార్ట్ మాత్రం రొటేట్ అయ్యేట్టుగా సెట్ చేసుకోవడం కోసం ఈ లాకింగ్ పిన్ యూజ్ చేస్తాము. ఈ లాకింగ్ పిన్ ఆ నాచ్లో అలా కూర్చోబెట్టి ఇక్కడ దాన్ని అక్కడ స్క్రూ ఇచ్చింటారు. ఆ స్క్రూ సిస్టమ్ని పెట్టి పొజిషన్ సెట్ చేసుకోవాలి. దాన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలా పైకి కిందకి. కాకపోతే అక్కడ నేను టైమింగ్ కరెక్ట్గా సెట్ చేసి స్క్రూని ఫిట్ చేస్తున్నాను. ఈ సెటిల్ పైన పళ్ళ పట్టిని తీసేసాను మీకు పొజిషన్ బాగా కనపడటానికి. ఇది సెటిల్లో కింద అక్కడ స్క్రూలు ఉన్నాయి చూసారా, అవి ఇక్కడ షటిల్ రొటేట్ అవుతుంది. అక్కడ షటిల్ ఆ నీడిల్ రాడ్ దిగినప్పుడు ఇక్కడ ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ కరెక్ట్గా నీడిల్ నాచ్కి సెంటర్లోకి వచ్చేట్లా చూసుకోవాలి. ఎనికి ముందరికి తీరినప్పుడు మీకు అర్థమవుతుంది. నీడిల్ రాడ్ పైకి లేసే టైంలో మాత్రమే అది ముందరికి సెంటర్ పొజిషన్కి కరెక్ట్గా సెట్ అయ్యేట్లా చూసుకోవాలి. ఆ సెంటర్ పొజిషన్ అది ఎనికి ముందరికి నేను తిప్పి చూపిస్తున్నాను. ఇలా తిప్పి చూపించిన తర్వాత ఆ నీడిల్ చూడు కిందకి దిగినప్పుడు పైకి లేసేటప్పుడు మాత్రం ఆ పిన్ కరెక్ట్గా ఆ నీడిల్ సెంటర్ నాచ్కి లైట్గా టచ్ అయినట్టుగా వెళ్తుంది. దాన్ని ఎనికి ముందుకి రొటేట్ చేస్తే మనకి నీడిల్ పొజిషన్ అనేది అర్థమవుతుంది. అంటే ఎనికి తిప్పినప్పుడు పైకి కిందకి రావటము, ముందరికి ఫార్వర్డ్గా తిప్పినప్పుడు సెంటర్ నీడిల్ పైకి లేస్తూ నీడిల్ నాచ్కి సెంటర్కి కరెక్ట్గా సెటిల్ పిన్ అనేది వెళ్తూ ఉంటుంది. అది పొజిషను. ఈ పొజిషన్ని మనం వెనుక ఫార్వర్డ్ రివర్స్ చెక్ చేసుకున్నప్పుడు మనకు ఆ నీడిల్ ఎక్కడైనా టచ్ అవుతుందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ టచ్ అయ్యేలా ఉంటే నీడిల్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంది, అంటే బ్రోకెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ సెటిల్ దగ్గర చుట్టూ 3 స్క్రూలు ఉంటాయి. ఆ టైమింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రూని కరెక్ట్గా టైట్ చేయాలి. ఇది మిషన్ యొక్క సెటిల్ టైమింగ్ అంటారు దీన్ని. అది కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంది. ఇప్పుడు పొజిషను సెంటర్ పాయింట్లో ఉంది. ఆ నాచ్ చూసినారా నీడిల్కి, ఆ నాచ్ కరెక్ట్గా టచ్ అయినట్టుగా పక్కనే దాని పక్క గుండానే వెళ్ళిపోతుంది సెటిల్. ఆ సెటిల్ పిన్ అంటే సెంటర్లో ఉన్న పిన్ను లాక్ చేయబడిన వల్ల పైన ఉన్న క్యాబిన్ మాత్రం ఆ సెటిల్ క్యాబిన్ మాత్రం రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవుతూ అలా ఉంటుంది. ఆ సెంటర్ నాచ్లో చూడండి, ఆ సెంటర్ నాచ్లో ఎనికి ముందరికి తిప్పినప్పుడు ఆ సెంటర్ నాచ్ నీడిల్ చూసారా, ఆ సెంటర్ నాచ్లో కరెక్ట్గా సెంటర్ నాచ్కి దగ్గరగా వెళ్తుంది. ఇక్కడ జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను కార్నర్లో. ఆ జూమ్ పాయింటింగ్ చూసిండొచ్చు. ఇది మన మెరిట్ మిషన్ యొక్క షటిల్ నీడిల్ టైమింగ్. దీన్ని మెరిట్ మిషన్ అంటారు. ఇది పెద్ద మిషన్. హాఫ్ షటిల్, ఫుల్ షటిల్ అనేది చిన్న మిషన్లో, పెద్ద మిషన్కి 2 షటిల్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పెద్ద మిషన్ షటిల్ చూస్తున్నాం. ఇక్కడ పండ్ల పట్టి తీసాను. అక్కడ ఎందుకు తీసానంటే షటిల్ నీడిల్ టైమింగ్ కరెక్ట్గా కెమెరాలో చూపించడానికి ఆ పళ్ళ పట్టి కొద్దిగా అడ్డం వస్తుందని తీసేసాను. ఈ రొటేట్ అవుతా ఉంది. ఆ పిన్ అక్కడ ఆ నీడిల్ కరెక్ట్గా సెంటర్ నీడిల్ నాచ్కి మధ్యలో ఆ షటిల్ యొక్క టైమింగ్ అనేది మూవ్ అవుతూ ఉంది. మనం ఫార్వర్డ్ చేసినప్పుడు తిప్పినప్పుడు వీల్ తిప్పినప్పుడు ఆ నీడిల్ అనేది పైకి లేస్తున్నప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చి అది టచ్ అయినట్టుగా వెళ్ళిపోవాలి. అప్పుడు స్టిచ్చింగ్ అనేది క్లీన్గా వస్తుంది. టైమింగ్ అంటే నీడిల్ రాడ్ ప్లస్ మనము షటిల్ టైమింగ్ ఆ పిన్ సెంటర్లో కూర్చోపెట్టుకున్నారు. నాచ్ను కూడా స్ట్రైట్గా కూర్చోపెట్టాలి. కార్నర్కో ఇక్కడికో రొటేట్ చేయకూడదు. అన్ని టైమింగ్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే బాబిన్ కేస్ నుంచి వచ్చే థ్రెడ్ కానీ పైనుంచి నీళ్ళ నుంచి వచ్చే థ్రెడ్ కానీ ఈక్వల్ స్ట్రెంగ్త్తో వచ్చినప్పుడు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది సెటిల్.
అలా స్టిచ్చింగ్ రాలేదంటే టైమింగ్లో అడ్జస్ట్మెంట్ నోడిల్ ఇరిగిపోతుందంటే లోపల ఏమైనా సెటిల్ పిన్ ఏమైనా టచ్ అయ్యి కట్ అవుతుందా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. పళ్ళ పట్టీలో కూడా ఒక్కొక్కసారి మనకి డస్ట్ అనేది చేరిపి జామ్ అవుతూ ఉంటుంది, అప్పుడు కూడా రొటేట్ అవ్వదు. ఈ స్టిచ్చింగ్ చేయంగా సెటిల్ అనేది ఒకసారి కొంచెం డిస్టెన్స్ తీసుకోవడము, టైమింగ్ మిస్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బాగా స్టిచ్చింగ్ బాగా వస్తూనే సడన్గా స్టిచ్చింగ్ సరిగ్గా రాకుండా అయిపోవడం అంటే సెటిల్ ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ కొంచెం తప్పవటం వల్ల కూడా జరుగుతుంది. మనం అవన్నీ గమనించుకోవాలి. చూడండి, ఆ సెటిల్లో ఆ నీడిల్ కరెక్ట్గా వచ్చిన పాయింట్ ఇది. అక్కడ సైడ్లో మనకు ఒక కార్నర్లో స్క్రూ కనపడుతుంది చూసారా, ఆ కార్నర్లో ఉన్న స్క్రూ మనకి ఈ మెరిట్ మిషన్ యొక్క సెటిల్ని నీడిల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఈ మెరిట్ మిషన్ షటిల్ రాడ్ అనేది సెంటర్లో ఉంటుంది. ఆ రాడ్కి లాకింగ్ పిన్ అనేది ఇక్కడ ఉంది, దాన్ని స్క్రూ టైట్ చేస్తున్నాను. ఆ స్క్రూ టైట్ చేయడం వల్ల అది పొజిషన్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఆ పిన్ను ఆ సెటిల్లో ఉన్న నాచుకు మధ్యలో ఒక థ్రెడ్ దూరేంత డిస్టెన్స్ గ్యాప్ అనేది వదలాలి మనం, ఎందుకంటే బాబిన్ కేస్ నుంచి వచ్చే థ్రెడ్ ఆ గ్యాప్లో నుంచే పైకి వస్తుంది.